మార్నింగ్ మీరు బైకో లేకపోతే కారో తీసుకొని పెట్రోల్ బంక్ వెళ్తున్నారా? బస్సు కొంచెం సేపు ఆగండి. ఎందుకంటే మీరు కొట్టించే పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, మరి కాసేపట్లో 10 రూపాయల మేర తగ్గబోతోంది లీటర్కి. అవును, 10 రూపాయల మేర తగ్గే అవకాశం ఉంది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారీగా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించింది కేంద్రం. పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించింది కేంద్రం. డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా ఎత్తేసింది. ఇంతవరకు 10 రూపాయలు ఉండేది, బహుశా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇప్పుడు దాన్ని పూర్తిగా ఎత్తేసింది. డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని పూర్తిగా నిల్ చేసేసింది. ఇప్పుడు పెట్రోల్ పై 10 రూపాయలు తగ్గించింది. పెట్రోల్ మీద ఇంతవరకు 13 రూపాయలు ఉంటాయి, ఇప్పుడు అది 3 రూపాయలకు చేరింది ఎక్సైజ్ డ్యూటీ. అండ్ డీజిల్ పై 10 రూపాయల నుంచి 0కు తీసుకొచ్చేసింది ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం. యుద్ధ భయం, పెట్రోల్ కొరత, ఈ నేపథ్యంలో వాహనదారులు బారులు తిరుగుతూ ఉన్నారు పెట్రోల్ బంకులకి. ఈ క్రమంలో ఒక్కసారిగా ప్రెషర్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు కాబట్టి పానికింగ్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఆ కష్టాన్ని ఇటు చూపించే ప్రయత్నం చేస్తుంది. అండ్ దేశంలో ఉన్న సమస్య ఏంటనేది, దేశంలో ఎటువంటి సమస్య ఉందనేది ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తుంది మన మీడియా అండ్ మన వాళ్ళంతా సోషల్ మీడియా కావచ్చు, ఇట్ మే ద ప్లాట్ఫామ్స్. అండ్ ఇప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకుంది ఆ అడ్రస్, ఇన్ఫాక్ట్ ఆ కన్సర్న్ అడ్రస్ చేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో యుద్ధ భయం, పెట్రోల్ కొరత నేపథ్యంలో వాహనదారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ 107 రూపాయలకు ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ధరలు మారిపోతే 97 రూపాయలకి చేరుకోబోతోంది లీటర్ పెట్రోల్ ధర. నిన్న నేను నా ఫ్రెండ్ బయటికి వెళ్తున్న సందర్భంలో ఉన్న ఏరియా ఎక్కడ మారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు తను ఏకంగా. ఎందుకని? పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి కాబట్టి నేను కాస్త ఆఫీస్కి దగ్గరలో ఉండే ప్రయత్నం చేస్తే కనుక నాకు కాస్త రెసిడెన్షియల్గా దగ్గరగా ఉంటుంది, దాంతోపాటు పెట్రోల్ కొరత లేకపోతే పెట్రోల్కి సంబంధించి ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పి.